వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నెమలి మరియు కుందేలు. ఒకప్పుడు పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు కలిసి స్నేహంగా జీవించేవి. ప్రతిరోజు ఆనందంగా, సంతోషంగా ఉండే వాతావరణం. ఆ అడవిలో నీలిరంగు పింఛాలతో మెరిసే ఒక అందమైన నెమలి ఉండేది. అది ప్రతిరోజూ ఉదయం చెరువు దగ్గరకి వచ్చి నాట్యం చేస్తూ తన అందాన్ని చూపించేది. నెమలి తన సొగసుతో గర్వంగా ఉండేది. తనకన్నా అందమైన జీవి ఇంకెవ్వరూ లేదని నమ్మేది. ఒకరోజు నెమలి చెరువు దగ్గర నాట్యం చేస్తూ గొంతెత్తి అన్నది, ఈ అడవిలో నాకు సాటిగా ఎవరూ లేరు. నా రంగులు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. నా నాట్యం, నా నడక, అన్నీ అపురూపం. అక్కడే నీళ్లు తాగుతున్న చిన్న కుందేలు ఆ మాటలు విని దగ్గరికి వచ్చింది. కుందేలు తెల్లగా, ముద్దుగా ఉండేది. కాని చాలా వినయంగా, మితభాషిగా మాట్లాడేది. కుందేలు నవ్వుతూ అన్నది, నీవు నిజంగా అందంగా ఉన్నావు నెమలి సోదరి. కాని అందం శాశ్వతం కాదు. మన మనసు మంచిగా ఉంటే అది నిత్య అందం అవుతుంది. నెమలి అన్నది, ఓహ్, నీకు అసూయగా ఉందేమో నా అందం చూసి. నువ్వు నాకు పోటీ పడాలని చూస్తున్నావా? అంటూ తిరిగి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు ఆ అడవిలో భారీ గాలి, వర్షాలు వచ్చాయి. చెట్లు ఊడి పడిపోయాయి. నీరు పొంగి పొర్లింది. జంతువులందరికీ భయం పట్టేసింది. ఎవరి ప్రాణాలు వారివి. నెమలి భయంతో పరుగెత్తి ఒక చెట్టు కొమ్మపైకి ఎక్కింది. తడిగా, వణుకుతూ అక్కడ ఉండిపోయింది. అప్పుడు వర్షంలో ఒక చిన్న పిట్ట చెరువు గట్టు మీద పడిపోయింది. అది నీళ్లలో మునిగిపోతున్నది. అది చూసిన కుందేలు వెంటనే పరుగెత్తి వచ్చింది. తాను తడి అవుతున్నా సరే ఆ పిట్టను తన చేతుల్లోకి తీసుకుంది. అప్పుడు వర్షం ఇంకా గట్టిగా కురుస్తోంది. కుందేలు పిట్టను తీసుకెళ్లి తడి తుడిచింది. కొన్ని గింజలు పెట్టి తినిపించింది. ఆ సన్నివేశాన్ని చెట్టు పైనుంచి చూస్తున్న నెమలికి కన్నీళ్లు వచ్చాయి. తన అందంతో గర్వపడిన తానే ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడలేదు. కాని చిన్న కుందేలు తన సహాయంతో ఒక ప్రాణాన్ని కాపాడింది. వర్షం ఆగిన తర్వాత నెమలి కుందేలి దగ్గరకి వచ్చింది. తలవంచి అన్నది, కుందేలు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నాకు గొప్ప గుణాన్ని నేర్పించావు. మంచితనమే నిజమైన అందం. ఆ రోజు నుండి నెమలి తన అహంకారాన్ని విడిచివేసింది. అందరితో ప్రేమగా, వినయంగా మెలగడం ప్రారంభించింది. ఇక అడవిలో గర్వం కంటే ప్రేమే పెద్దదిగా మారింది. నీతి, అందం కంటే మనసులో ఉండే మంచితనమే శాశ్వతం. ప్రేమ, దయ మనల్ని నిజంగా గొప్పవారిగా చేస్తాయి. Thank you so much for watching. Please like, share and subscribe.